చలో రండి వెజ్ హలీంకి కావాల్సినవి. సో ఈ పప్పులు ఉన్నాయి చూసిరా, ఈ పప్పులు మటన్ చికెన్లో కూడా వేస్తారు. ఇప్పుడు మరి మటన్ లాంటిది చికెన్ లాంటి ఫ్లేవర్ కోసం మనమేం యూజ్ చేస్తున్నామో తెలుసా? ఇగో ఇవి సోయా చంక్స్ గ్రెయిన్స్ అన్నమాట. సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ ఇట్లా మిక్సర్ చేసి పొడి పొడిగా దొరుకుతుంది అన్నట్టు, రెడీమేడ్గా దొరికింది. ఒకవేళ ఇది కనుక మీకు అవైలబుల్ లేకపోతే మిల్ మేకర్ నీళ్ళలో ఉడకబెట్టుకొని మంచిగా ఒక్కసారి ఇట్లా జుయ్యమని ఏమంటారు మిక్సర్లో తిప్పిరంటే ఇట్లా పొడి పొడి అవుతుంది. కాకపోతే పచ్చిగా ఉంటుంది, ఏం కదా ఎట్లున్నా. సో ఇది ఇవాళటి మెయిన్ ఇంగ్రీడియంట్. మనకు చికెన్ ఇంకా మటన్ లాంటి టేస్ట్ ఇది ఇప్పిస్తుంది అనమాట. సో ఇది ఒకవేళ మటన్ చికెన్ మీ పిల్లలు కూడా తినకపోతే ఇది పెట్టండి, వీళ్ళకు హలీం టేస్ట్ చూపించినట్టు అవుతుంది. దగ్గరికి రండి, కావాల్సిన వస్తువులు చూపిస్తా. సో శనగపప్పు, తొగరపప్పు అదే కందిపప్పు, ఓట్స్, మినపప్పు, దొడ్డు రవ్వ అదే ముంబై రవ్వ, నువ్వులు, పెసరపప్పు, పెరుగు, పాలు, పుదీనా, ఈ సోయా గ్రెయిన్స్, పిస్తా, జీడిపప్పు, బాదం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, దాని తర్వాత మసాలా, మిరియాలు, లవంగాలు, సాజీర, నల్ల యాలకు, లవంగాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, చెక్క అండ్ నెయ్యి, సాల్ట్ కూడా కావాలి. ఈ మిరియాల ప్లేస్లో తోక మిరియాలని దొరుకుతాయి, అవి కూడా వేయాలి. బట్ అవి నాకు ఎక్కడ ఆన్లైన్లో ఆఫ్లైన్లో దొరకలేవు. అట్లనే రోజ్ పెటల్స్ అవి కూడా చాలా ఇంపార్టెంట్, కానీ అవి కూడా నాకు దొరకలేవు. దాని తర్వాత ఎర్రపప్పు. సో ఎర్రపప్పు లేకున్నా ఓకే అని చెప్పేసి ఇన్ని పప్పులు ఉన్నాయని లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో, అందుకోసమని ఇక దాన్ని అవాయిడ్ చేసిన. సో మీరు గనక ఉంటే ఖచ్చితంగా తోక మిరియాలు, ఎర్రపప్పు, రోజ్ పెటల్స్ ఈ 3 కంపల్సరీ యాడ్ చేసుకోండి.